నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అంతర్జాతీయ జలవనరుల నిపుణుల బృందం. అమెరికా, కెనడా దేశాల నుంచి వచ్చిన 4 నిపుణులు. విశాఖ ఉక్కు పరిరక్షణకు భారత ప్రధానితో మాట్లాడతా భీమవరంలో హామీ ఇచ్చిన కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ. జూలై 1న లబ్ధిదారుల ఇంటికి చేరనున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సొమ్ము పాలకొల్లులో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. పాలకొల్లు ప్రభుత్వాసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. రోగులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్న వైనం. ప్రజలిచ్చిన తీర్పును నిలబెట్టుకుని తిరిగి ప్రజాభిమానం పొందేందుకు కూటమి ప్రభుత్వం కృషి. తణుకు తెలుగుదేశం సభలో పేర్కొన్న ఎమ్మెల్యే ఆరిమిల్లి. భారత రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. తణుకు దారిదీపం సభలో పిలుపునిచ్చిన ఐఏఎస్ విశ్రాంత అధికారి శ్రీనివాస్. నవంబర్, జనవరి 26వ తేదీలో చేపట్టనున్న రాజ్యాంగ పీఠిక ఉద్యమం. గౌతమి సాల్వెన్స్ వ్యవస్థాపకులు మలిలను సన్మానించి గౌరవించిన పూర్వ ఉద్యోగులు. తూర్పుగోదావరి జిల్లాలో జూలై 1వ తేదీన ఇంటికి చేరనున్న అన్ని రకాల పెన్షన్ మొత్తాలు నిడదవోలులో వెల్లడించిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి పూజలు చేసిన హైకోర్టు న్యాయమూర్తి రవీంద్రబాబు. ఘన స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. ప్రపంచ కప్ ను భారత్ సాధించడం పట్ల అమలాపురంలో సంబరాలు చేసుకున్న జనసేన, బీజేపీ శ్రేణులు. పోలవరం నిర్మాణంలో కీలక సాంకేతిక సవాళ్లను పరిష్కరించేందుకు అంతర్జాతీయ జలవనరుల నిపుణుల బృందం ఆదివారం ప్రాజెక్టును పరిశీలించింది. అమెరికా, కెనడాల నుంచి 4 నిపుణులు కేంద్ర రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో ముందుగా ఢిల్లీలో సమావేశమయ్యారు. అనంతరం ప్రాజెక్టు వద్ద అధికారులతో భేటీ అయిన నిపుణుల బృందం ప్రాజెక్ట్ సైట్ను పరిశీలించింది. 4 రోజుల పాటు అంతర్జాతీయ నిపుణులు ప్రాజెక్ట్ సైట్ను చూశారు. మొదటి 2 రోజుల పాటు ప్రాజెక్టును పూర్తిగా పరిశీలించి మరో 2 రోజుల పాటు సమస్యల పరిష్కారాలపై మేధోమథనం చేయనున్నారు. ఇందులో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ముఖ్యులు, కేంద్ర జల సంఘం నిపుణులు, సిఎస్ఎంఆర్ఎస్ సంస్థ ప్రతినిధులు, వ్యాప్కోస్, బావర్, కెల్లర్, అంతర్జాతీయ డిజైన్ సంస్థ అఫ్రీ ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. ఆ తర్వాత నైపుణ్య ఏజెన్సీలు నిపుణులతో అంతర్జాతీయ నిపుణుల బృందం చర్చించనున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం కాకుండా పరిరక్షించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడతానని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన భీమవరం శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వారిని ఆదివారం ఆయన దర్శించుకుని అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇప్పటికీ ఈ విషయాన్ని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. అలాగే తన పార్లమెంట్ పరిధిలో ఉన్న 6 ఎమ్మెల్యేలతో కలిసి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా మాట్లాడినట్లు చెప్పారు. అయితే దీనికి కేంద్ర ప్రభుత్వ విధానం, ఆ విధానం ద్వారా ఏ విధంగా దానికి రక్షణ కల్పించాలి, లేకపోతే కేంద్రంలో ఏదైతే ఇది మోడీ గారితో కానీ, అమిత్ షా గారితో కానీ, స్టీల్ శాఖ ఉన్నతాధికారులతో కానీ, ఫైనాన్స్ మినిస్టర్ని కూడా మేము నేను మన నియోజకవర్గానికి సంబంధించి 6 శాసనసభ్యులు నేను 18వ తారీఖు నాడు నేను ఆఫీస్ ఛార్జ్ తీసుకున్నప్పుడు రావడం జరిగింది. ఆ రోజు కూడా ఎఫ్ఎం గారిని, నిర్మలా సీతారామన్ గారిని కలవడం జరిగింది. తప్పనిసరిగా దీని మీద కేంద్ర ప్రభుత్వం ఒకరి కేంద్ర పెద్దలను కలవడం ద్వారా కుమారస్వామి గారు మేము కూడా ఉన్నతాధికారులతో చర్చించడం జరిగింది. ఏదైతే ప్రభుత్వ పాలసీ ఉన్నదో ఆ విధానపరమైనటువంటి నిర్ణయం, అది ఎవరో వ్యక్తుల యొక్క నిర్ణయం కాదు. ఆ విధానపరమైనటువంటి నిర్ణయంలో ఏ విధంగా విశాఖ ఉక్కును రక్షించుకోవడానికి అవకాశం ఉంది, ఏ విధంగా దాన్ని మనం చేయొచ్చు అనేటువంటి విషయం మీద మరి ప్రధానమంత్రి గారితో మాట్లాడి దాని తర్వాత ఆయన నిర్ణయాన్ని బట్టి భవిష్యత్తు నిర్ణయం ఉంటుందనేటువంటి విషయం చెప్తాను. జిల్లాలో 2,32,885 మంది లబ్ధిదారులకు సోమవారం ఉదయం 5 గంటల నుంచే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల సొమ్మును పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లులోని మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల హామీలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2వ సంతకం చేసి లబ్ధిదారులకు పెంచిన పింఛన్తో పాటు 3 నెలల ఏడిఎస్ అందజేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమం తొలి రోజునే 100% పూర్తయ్యేలా అధికారులు సర్వం సిద్ధం చేశారన్నారు.
ఈ సమావేశంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, మొట్టమొదటి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పెట్టినటువంటి సంతకాలని అమలు చేయడం అది చంద్రబాబు నాయుడు గారికే సాధ్యమైంది. ఏదైతే రేపు 1వ తేదీన విడతల వారి పింఛన్ పెంపు కాదు, ఒకేసారి అన్నమాట ప్రకారం పెంచినటువంటి పింఛన్ పెంచేటువంటి 1వ తేదీ చారిత్రాత్మకమైనటువంటి రోజు అని చెప్పి ముందుగా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఏదైతే పెన్షన్లు అనేది తెలుగుదేశం ప్రభుత్వం, ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించకముందు పింఛన్లు అంటే ఏదో ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే రిటైర్మెంట్ ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి వచ్చేటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఒకటే ఆలోచన చేశారు. ఎవరైతే వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో, సమాజంలో ఆదరణ లేక నిరాదరణకు గురవుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి కూడా పింఛన్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో 35 రూపాయలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ని ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ. ఆ రకంగా ప్రారంభించినటువంటి ఆ పెన్షన్ని మరి ఆ రోజు మీరందరూ కూడా చూసారు. 2014లో రాష్ట్ర విభజన సమయంలో లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా ఆ వృద్ధుల్ని, వితంతుల్ని, దివ్యాంగుల్ని ఆదుకోవాలనేటువంటి ఆలోచనతో 200 రూపాయలు ఉండేటువంటి పింఛన్ని 2000 రూపాయలకు పెంచినటువంటి మానవతావాది చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు ఎవరైతే మరి ఈ యొక్క వృద్ధులు, వితంతులు, దివ్యాంగులతో పాటు ఎవరైతే ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో, ఇంకా అంటే ఇట్లా ఎవరైతే సమాజంలో పెన్షన్ పొందలేనిటువంటి వాళ్ళని, కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మానవత్వంతో 3000 రూపాయలని 1000 రూపాయలు, 2000 రూపాయలు పెంచడం కాదు, 3000 రూపాయలు డబల్ 6000 రూపాయలు చేసి ఈరోజు ఆ కుటుంబానికి అందిస్తూ ఉన్నాం. వైద్య సేవల్లో లోపాలుంటే శాఖాపరమైన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ సి నాగరాణి వైద్యాధికారులను హెచ్చరించారు. పాలకొల్లు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని ఆదివారం ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. ఓపీ, ప్రసూతి వార్డులు పరిశీలించి అక్కడ ఉన్న రోగులు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది విధులకు హాజరయ్యే వారి పేర్లు, సమయాన్ని తెలిపే డిస్ప్లే బోర్డును, రిజిస్టర్లను పరిశీలించారు. ప్రతిరోజు వచ్చే డెలివరీ, ఓపీ, ఇన్పేషెంట్ల వైద్య సేవలు పొందుతున్న వారి సంఖ్యను ఆరా తీశారు. కలెక్టర్ వెంట ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఓ రవికుమార్, వైద్యులు రిచర్స్ బూన్, హెడ్ నర్స్ ఎస్కే ఫాతిమా, వివిధ విభాగాల వైద్య సిబ్బంది ఉన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలిచ్చిన గొప్ప తీర్పుతో ఏర్పడిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అత్యంత బాధ్యతగా పనిచేసి ప్రజామన్ననలు పొందగలదని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ తెలిపారు. తణుకు బైపాస్ రోడ్లోని భోగవల్లి బాపయ్య అన్నపూర్ణమ్మ కళ్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన నియోజకవర్గ తెలుగుదేశం విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. మన నాయకులు స్వర్గీయ వైటీ రాజా గారిని స్మరించుకోవడం ఒక మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఆయన చాలా ప్రాణంగా భావించేవారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలని ఎప్పుడు కూడా ఆయన తపన పడేవారు. ఆయన మనం ఓటమి చెందిన తర్వాత మరలా అధికారంలోకి వచ్చి ఈరోజు ఆయన ఆత్మ ఎక్కడున్నా కూడా శాంతిస్తుందని నేను భావిస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో ఒక సుపరిపాలన ప్రారంభమైంది. మరలా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో
పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మోడీ గారి సారథ్యంలో ఈ రాష్ట్రంలో మరలా అన్ని విధాలుగాను కూడా అభివృద్ధి పరిగెడుతుంది. మరొక పక్క సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలన్నిటికీ కూడా కట్టుబడి ఉన్నామని చెప్పి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. తప్పనిసరిగా అన్ని హామీలని కూడా అమలు చేసేటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే ఈరోజు ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఈరోజు మనం జూలై 1వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ, ముఖ్యంగా పెన్షన్లు ఏదైతే ఉన్నాయో వాటిని ఏప్రిల్ నుంచే పెరుగుదలను అమలు చేస్తామని హామీ ఇచ్చి ఈరోజు మాట తప్పకుండా వచ్చినటువంటి మొదటి నెలలో జూలై 1ని ఏప్రిల్, మే, జూన్కి సంబంధించి 1000 రూపాయల బ్యాలెన్స్, అదేవిధంగా జూలైకి సంబంధించి 4000 రూపాయలు కలిపి 7000 రూపాయలు పెన్షన్ ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా తెలియజేస్తున్నా. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ కూడా ఇటువంటి పెన్షన్ని ఇచ్చినటువంటి పరిస్థితి లేదు, గతంలో లేదు, భవిష్యత్తులోనూ కూడా చూడమని సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ సమావేశంలో సీనియర్ మాజీ ఎమ్మెల్యే ముల్లపూడి వెంకటకృష్ణారావు, మున్సిపల్ మాజీ చైర్మన్లు డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, పరిమి వెంకన్నబాబు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఒమ్మి రాంబాబు, తణుకు, ఇరగవరం, అత్తిలి మండల శాఖల అధ్యక్షులు పితాని మోహన్ రావు, గోపిశెట్టి రామకృష్ణ, ఆనాల ఆదినారాయణ, మాజీ జెడ్పీటీసీ చుక్కా సాయిబాబు, పార్టీ నాయకులు ఆర్మిలి వివేకానంద, అబ్బ దాసరి లాజర్, నల్ల భాస్కర్ రావు, కాకిలేటి సత్యవాణి, తమరాపు రమణములు పాల్గొన్నారు. మానవీయ కోణం నుంచి రూపొందించిన భారత రాజ్యాంగానికి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడిచేందుకు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని విశ్రాంత ఐఏఎస్ అధికారి బండ్ల శ్రీనివాస్ ప్రజలకు పిలుపునిచ్చారు. తణుకు సురాజ్య భవన్లో దారిదీపం పత్రిక సంపాదకులు, సామాజికవేత్త డివివిఎస్ వర్మ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సమాలోచన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ అంశంపై ప్రజలు మౌనం వహిస్తే మనువాదం వచ్చే ప్రమాదం ఉందని ఆయన చెప్పారు. అంతేకాకుండా అదానీలు, అంబానీలు దేశ సంపదను కాజేస్తారని బండ్ల శ్రీనివాస్ విశ్లేషించారు. స్వాతంత్ర్యం సంపాదించుకున్నాము, ఈ రాజ్యాంగాన్ని క్రియేట్ చేసుకున్నాము, కానీ రక్షించుకోవాల్సిన ఒక బాధ్యత ఒక పొలిటికల్ పార్టీస్ మీద వదిలిపెట్టకూడదని నేను అంటాను. మేడం, ఇండియా కూటమిని బాగా సపోర్ట్ చేశారు. మొన్నదాకా మీ అందరూ ఇండియా కూటమినే సపోర్ట్ చేశాము అగెన్స్ట్ ఎన్డీఏ. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే ఈ రాజకీయ నాయకులందరూ ఒకటే, ఈ పార్టీలన్నీ కూడా ఒకటే. కాబట్టి వాళ్ళని ఇప్పుడు పవర్లో ఉన్న ఎన్డీఏ ఇట్లా మిస్యూజ్ చేస్తుంది, రేపు ఇండియా కూటమి పవర్లోకి వస్తే వాళ్ళు మిస్యూజ్ చేస్తారు. సో కాబట్టి మన డెమోక్రటిక్ రైట్స్ మనం యూజ్ చేసుకుంటూ ఉండాలి. సివిల్ సొసైటీ స్ట్రాంగ్ అవ్వాలి. మనందరము ఈ ఓటర్ని ఎంపవర్ చేయాలి. we can't leave the government business just to bureaucrats and politicians. No. ఈ దేశంలో ఇప్పుడు ఎంత కరప్షన్ ఉంది అంటే, కరప్షన్ ఎలా జరుగుతుందండి? ఈ పొలిటీషియన్స్, టాప్ సివిల్ సర్వెంట్స్, లోవర్ లెవెల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఎంఆర్ఓ దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ దాకా, ఎమ్మెల్యే దగ్గర నుంచి చీఫ్ మినిస్టర్ దాకా వీళ్ళందరూ గుమ్ముకు అయితేనే కదా ఈ కరప్షన్ జరిగేది. వాళ్ళు ఈ రాజ్యాంగం ఎందుకు ప్రొటెక్ట్ చేస్తారు? వాళ్ళకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా వాళ్ళు మౌల్డ్ చేసుకుంటారు రాజ్యాంగాన్ని. ఎవరు కూర్చున్న బొమ్మని వాళ్ళు కొట్టుకోరు కదా. సో ఈ రాజ్యాంగాన్ని డిస్ట్రాయ్ చేస్తే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటే అది చేస్తారు. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే సివిల్ సొసైటీ స్ట్రాంగ్ అవ్వాలి. సివిల్ సొసైటీ అంటే మనందరం సివిల్ సొసైటీ. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన చర్చా గోష్ఠిలో సమైక్యత, సామాజిక న్యాయం, రాజ్యాంగ పీఠిక ఉద్యమం, హిందుత్వ సాంస్కృతిక దాడి, ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉద్యమం అను అంశాలను 2 విభాగాలుగా చర్చించారు. ఇందులో వివిధ జీవన రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొని మాట్లాడారు. ఈ మేరకు రిటైర్డ్ జడ్జ్ అడబాల లక్ష్మి, ప్రముఖ వైద్యులు చెలికాని స్టాలిన్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ సంకు మనోరమ, సీనియర్ జర్నలిస్ట్ మందలపర్తి కిషోర్, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యదర్శి దోసనపూడి సోమసుందర్, సామాజిక న్యాయ పోరాట సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు న్యాయవాది గొల్లపల్లి అంబేద్కర్, వ్యవస్థాపక అధ్యక్షులు పేరూరి మురళీకుమార్, పశ్చిమ గోదావరి జిల్లా వయోజన విద్య మాజీ సహాయ సంచాలకులు డాక్టర్ సి కృష్ణమోహన్ రావు, చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ ముల్లపూడి శ్రీనివాస్ ప్రసాద్,
ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు గంజి మధుసూదన్ రావులు మాట్లాడారు. వర్మ చేసిన ప్రతిపాదన మేరకు రాజ్యాంగ దినోత్సవమైన నవంబర్ 26, గణతంత్ర దినోత్సవం జనవరి 26 తేదీల్లో రాజ్యాంగ పీఠికలో ఉన్న అంశాలను విద్యార్థులకు వివరించేందుకు రూపొందించిన కార్యాచరణను సమావేశం ఆమోదించింది. అనంతరం జనహితం కోసం నిత్యం పనిచేసే డివివిఎస్ వర్మ 79వ జన్మదినం సందర్భంగా ఆయన అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. అలాగే ప్రతి ఆదివారం వృద్ధుల ఇళ్లకు వెళ్లి వైద్య సేవలు అందిస్తున్న ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్ను కూడా సత్కరించి గౌరవించారు. తణుకు గౌతమి సాల్వెన్స్ ఫ్యాక్టరీ రిటైర్డ్ ఉద్యోగుల ఆత్మీయ సమావేశాన్ని ఆదివారం తణుకులో నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఫ్యాక్టరీ వ్యవస్థాపకులు వీరి జీవనదాత మల్లిని రామచంద్రరావు ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ మేరకు పూలమాలలతో ఆయనను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మల్లిన మాట్లాడుతూ పూర్వ ఉద్యోగులను మంచి మనస్తత్వాన్ని అభినందించారు. ఈ మెమెంటో 90 సంవత్సరములు నిండినటువంటి మన గౌతమి సాల్వెంట్ అధినేత గారు ఇంత ఉత్సాహంతో ఎప్పుడు ఒకప్పుడు ప్రభుత్వంలో పనిచేసిన వారిగా వ్యక్తులు ఉంచుకొని మర్చిపోకుండా ఇలా వచ్చే ఆదరణతో నన్ను ఆశీర్వదిస్తున్నందుకు ముందుగా మీ అందరికీ నా ధన్యవాదాలు. ఒక విధంగా చెప్పాలంటే మిమ్మల్ని చూసిన తర్వాత నాకు మాటలు కూడా తగ్గబడుతున్నాయి. ఎందుకంటే ఆనందాన్ని కంట్రోల్ చేసుకోలేదు. మృత్యువు జరిగిన విషయం సాయంకాలానికి మర్చిపోతాను. మీరు ఎంతకాలం యువత గౌరవంలో పనిచేశారు, ఏం మర్చిపోకుండా ఒకప్పుడు పనిచేసాము అన్న దృష్టితో మీరంతా వచ్చి మీ అభిమానం చూపిస్తున్నందుకు నేను మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 65 మంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో పూర్వ ఉద్యోగుల నాయకులు అక్కిన కాశీ విశ్వనాథం, దేవల ప్రసాదరామం, అర్జీ భాస్కర్ రావు, ఎస్ సత్యనారాయణ, వి ప్రసాద్, వై వెంకటస్వామిలు ఆధ్వర్యం వహించారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.